యువతే దేశానికి చోదక శక్తి. యువత ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. పీఎం నరేంద్ర మోడీ సాహస బాలలకు బాల పురస్కార్ అవార్డులు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డులను అందజేసిన రాష్ట్రపతి ముర్ము. స్నేహితుడిని కాపాడబోయి ప్రాణాలు విడిచిన 8 ఏళ్ల చిన్నారికి పురస్కారం అట. భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక అవార్డు. క్రికెట్లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ అరుదైన గౌరవం. ఇక సమస్యను అమెరికా దృష్టికి తీసుకెళ్లాం. H1 వీసాల్లో జాప్యంతో తీవ్ర ఆందోళన. వీసా అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్కు లేదా రీషెడ్యూలింగ్లో ఇబ్బందులు. భారత సంతతి వ్యక్తి మృతిపై కెనడా ప్రభుత్వానిదే బాధ్యత. విదేశాంగ ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ వెల్లడి. ఇక సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసింది. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను 42% రిజర్వేషన్లతోనే నిర్వహించాలి. సీఎం రేవంత్కు ఆర్ కృష్ణయ్య లేఖ. ఇక ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన. దీర్ఘకాలిక పరిష్కారం దిశగా చర్య తీసుకోవాలన్న సిజేఐ. పర్యావరణ సంస్థలు నిపుణులు సమర్థవంతంగా పరిష్కారం కనుగొంటారని ఆశాభావం. ఇక మేడారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట. ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయి. కనివిని ఎరగని రీతిలో సమ్మక్క సారలమ్మ మహాజాతర శాశ్వతంగా 200 ఏళ్లు నిలిచేలా గద్దెల పునర్నిర్మాణం. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క. ఇక మా అయ్య పేరు బరాబర్ చెప్పుకుంటా. మా అయ్య మొగోడు తెలంగాణ తెచ్చిన మునగాడట. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్కు ముఖ్యమంత్రి రేవంత్కి ముచ్చెమటలు పట్టాయి. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చేస్తాడట. నేను గుంటూరులో చదువుకుంటే నీకేం బాధ. ఢిల్లీకి సంచులు మోసి పదవి కాపాడుకోవడం కాదు. దమ్ముంటే ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ నేర్చుకో. రేవంత్ రెడ్డి చిట్టినాయుడు కాదు, ఇక నుండి భీమవరం బుల్లాడంట. ఇక నీ శపథాలు మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే దాని మీద పెట్టు. ఇచ్చిన హామీలను అమలు చేసి చూపాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాలు. ఇట్లా ఒకరికొకరు విమర్శలు సద్విమర్శలు తిట్టుకుంటూ ఉన్నారన్నమాట. ఇక సిట్ దూకుడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరా మస్తాన్ను రెండోసారి విచారణ. సిట్ విచారణకు సహకరిస్తానని చెప్పిన మస్తాన్ కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇక అవినీతి కొరల్లో కస్టోడియన్ భూములంట. నిబంధనలు తుంగలో తొక్కి సర్కారు భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసిన వైనమంట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో భారీ భూ కుంభకోణం. కేంద్రం అనుమతి లేకుండానే పట్టాలు ఎలా మారాయి. ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ఇన్వెస్టిగేషను రిపోర్టు. ఇక బుద్ధి జ్ఞానం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయితే నువ్వు మేనేజ్మెంట్ కోటాలో గతంలో మంత్రి అయ్యావట. కేటీఆర్ ఇకనైనా విమర్శలు మాని నిర్మాణాత్మక పనిచేయాలి. కేసీఆర్ పిట్టకథలు చెప్పి రాష్ట్రాన్ని దోచాడు.